థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్న చాలామంది పేషెంట్స్‌కి మేజర్‌గా ఉండే భయం ఏంటనంటే, బరువు ఏమన్నా ఎక్కువ పెరిగిపోతామా? బరువు పెరిగిపోతే తగ్గమేమో అని అనుకుంటారు. దానికంట సైలెంట్‌గా వాళ్ళల్లో వచ్చే మేజర్ కంప్లెయింట్ ఏంటనంటే, మాక్సిమం థైరాయిడ్ పేషెంట్స్‌లో వైటమిన్ డి డెఫిషియన్సీస్ కంపల్సరీ ఉంటాయి. ఈవెన్ సన్‌లైట్‌లో ఎక్స్‌పోజ్ అవుతున్నా కూడా కనబడుతూ ఉంటాయి. సో, లాంగ్ టర్మ్‌గా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండడం వలన, కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోవడం వలన, బోన్స్ అన్నీ గుల్లబడ్డం, లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ పేషెంట్స్‌లో ఉదాహరణకి 5 సంవత్సరాల నుంచో, 10 సంవత్సరాల నుంచో థైరాయిడ్ ఉంటుందనుకోండి. వాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అనే చేంజెస్ వచ్చి, బోన్స్ అన్నీ వీక్ డౌన్ అవ్వడం అన్నది రెగ్యులర్‌గా చూస్తూ వస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీ ఇంట్లో గానీ, మీకు కానీ థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారనుకున్నా, వెంటనే విటమిన్ డి ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. తక్కువగా ఉంది అనంటే ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కలిసి వెంటనే సప్లిమెంట్ చేసుకోవడం. కాల్షియం కూడా తగినంత బాడీకి తీసుకోవట్లేదు అనంటే కనుక ఖచ్చితంగా దాన్ని కూడా సప్లిమెంట్ చేసుకోగలిగితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ రకమైన ట్రీట్మెంట్‌కి వెళ్తున్నా లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ పేషెంట్స్‌లో వచ్చే మేజర్ కాంప్లికేషన్స్ ఏంటి? నడుము నొప్పి, మోకాలు నొప్పులు, మెడ నొప్పులు వీటిల నుంచి దూరం అవ్వగలుగుతాం.